రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావలసిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తైవాన్కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఫాక్స్కాన్ హాన్ హై టెక్నాలజీ గ్రూప్ ప్రతినిధి బృందం వి లీ నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది, ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ ప్రతినిధులు భారతదేశంలో తెలంగాణ తమ ప్రణాళికల గురించి చర్చించారు. అయితే నా రాగానే ఒక మాట అన్నారట, వేర్ ఈజ్ కేటీఆర్ అని అన్నాడట. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో రాష్ట్రం అని తెలుసు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం పడిపోయింది, ఆ ప్రభుత్వం వచ్చిందని తెలియదు కదా, ఇంకా ఉండవచ్చు అనుకొని వేర్ ఈజ్ కేటీఆర్ అంటే ఈ రేవంత్ రెడ్డి అన్నాడు లాంగ్ లీవ్ మీద వేయండి, ఒక 5 సంవత్సరాలు లాంగ్ లీవ్ తీసుకున్నాడు, అగో ఆయన ప్లేస్లో ఈయనను పెట్టాం మేము అని చెప్పిండట. చమత్కరించిండు బాగానే, ముఖ్యమంత్రి బాగానే చమత్కరించిండు. లాంగ్ లీవ్ పెట్టుకొని పోయిండు కేటీఆర్, ఆయన ప్లేస్లో దుద్దిల శ్రీధర్ బాబును పెట్టిండ్లు అంటే తెలియదు కదా, చెప్పిన తర్వాత ఎవరో వాళ్ళు చెప్పుంటారులే. మొత్తానికి అయితే ఫాక్స్కాన్ సంబంధించి సంస్థ ఎక్కడికి పోతలేదు, అది తెలంగాణలో ఉన్నది. అంటే కొన్ని సంస్థలు ఇప్పటికే ధైర్యపోయినాయి, కానీ ఇది కూడా పోతుంది అనుకున్నారు, కానీ అదృష్టం బాగుండి ఇక్కడనే ఉన్నది ఈ సంస్థ.